రేటింగ్ జనాలకి ఇలాంటి సినిమాలు వద్దని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. రాఖీబాయ్ గుర్తొచ్చాడు, వచ్చి మనోడు ఎక్కడ కూడా ఎత్తారని చెప్పేసి. ఎందుకంటే మరి వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. మనోడు పిల్ల కదా. ఇలాంటి సినిమాలకి రాకూడదని తెలిసిందే ఊరుకోమ్మా, ఊరుకోరా, నేర్చుకోరా. సినిమాలకి రాకూడదని తెలిసిందే ఇక్కడ సిద్ధు గారికి ఇంకోటి తెలుసుకోవాలి, మేము తెలుసుకున్నాం కాబట్టి. ఇలాంటి సినిమాలు ఇలాంటి స్టోరీలకి ఒకసారి యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడే మీకు మంచి ఇమేజ్ ఉంది. దీపావళి తరంలో నిలబడే సినిమా కాదు, ఎందుకంటే దీపావళికి వచ్చే సినిమా ఒక నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. 3.5 సార్ 5కి. కమర్షియల్లీ మార్కెట్లో చాలా హిట్ అన్నట్టు. చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. 200 రూపాయల టికెట్ కొనుక్కుంటాం అంటే సినిమాని ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. లాస్ట్కి రాశికన్నతోనే ఇక మనం చెప్పకూడదండి, మీరు మూవీ చూడాలి. బట్ క్లాస్ ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. టైటిల్ పెట్టేసింది తెలుసు కదా అని చెప్పేసి. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు మీకు ముందు వస్తున్నాయి కదా. నాకు అర్థం కాలేదు సార్, నెమ్మదిగా అన్నీ అర్థం. ఏమనిపించింది అంటే దీపావళి తరంలో నిలబడే సినిమా కాదు. ఎందుకంటే అయితే వెళ్ళి కొంచెం డిసప్పాయింటెడ్, ఎందుకంటే సిద్ధు అన్న ఎప్పుడు కొంచెం ఎంటర్టైన్ చేయడము, ఎందుకంటే ఆయన హ్యూమర్ చాలా బాగుంటుంది బేసిక్గా. ఏంట్రా, ఏంటి ఏడుస్తున్నావు? వచ్చేసి 3 రోజులు అయింది సార్. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. హిట్ కదా, డీజే టిల్లు స్టైల్లో కాకుండా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు, పిచ్చిన ఎక్కువ చేయలేదు, ఎవరి క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఇద్దరికి ఈక్వల్ లెవెల్ ఇంపార్టెన్స్. చూసారా సార్ డబుల్ యాక్షన్ సూపర్ హిట్ అని తెలుసుకున్నా. నాకైతే సినిమా పీక్స్లో నచ్చింది. ఖచ్చితంగా లవ్ ఫెయిల్యూర్స్, లవ్లో ఉండే వాళ్ళకి లవ్ ఫెయిల్ అయిపోయి మీరు బ్రేకప్లు చెప్తారు, మేము పిచ్చాళ్ళం వాళ్ళే. ఏంటండి ఇది? సూపర్ హిట్ అని, సూపర్ డూపర్ హిట్. చాలా బాగుందన్న, తెలుసు కదా. సో యాక్చువల్లీ నీ మాటలకి ఆనందంతో నా గుండె పొంగిపోతుంది. మై బనియన్ బికేమ్ బ్లౌజ్. సిద్ధు అన్నతోని డీజే టిల్లులో ఇన్ని రోజులు ఆడుకున్నారు. సో అంటే అన్న అమ్మాయిలతో ఆడుకుంటున్నాడు ఆ రేంజ్ లో. ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు? పార్ట్ 2 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, అంత మంచిగా ఉంది సినిమా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. తమ్మన్న అయితే స్కోర్ అద్దరు కొట్టేశాడు. సో సూపర్ గా ఉంది. ముఖ్య చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఓవరాల్ గా మూవీలో హైలైట్స్ అంటే ఏమన్నా చెప్తారా? నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు. కానీ సిద్ధు జొన్నలగడ్డ గారి కోసం కూడా ఒక విషయం చెప్పాలా. ప్రతి సినిమాలో 2 హీరోలు అంటే అది అయితే నాకు చాలా 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 నచ్చింది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. నీరజ కోన అంత బాగుంది ఏంటండి. హీరో హీరోయిన్స్ ఇక్కడ 2 హీరోయిన్స్ ఉన్నారు, ఒకటే హీరో. వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. ప్రెజెంటేషన్లో మీనింగ్ వేరే వచ్చేస్తుందండి. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మీనింగ్ వేరే వచ్చేస్తుందండి. ట్రైలర్ కనెక్ట్ చేసింది, మూవీలో కూడా ఒక పాయింట్ మీద ముందే గెస్ చేసి టైటిల్ పెట్టేసింది తెలుసు కదా అని చెప్పేసి. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు మీకు ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మైండ్ బ్లోయింగ్ అండి. అసలు సిద్ధు మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ చూడాలి. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను.